హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో వియాన్ బాబు బర్త్డేకి ముందు హడావిడితో పాటు ప్రిపరేషన్స్ అవి ఎలా చేశాము అన్నది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. బై ద వే, ఈ ఇయర్ బర్త్డే మొత్తం వాళ్ళ నాన్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నేను జస్ట్ పక్క నుండి గైడ్ చేశాను అంతే. స్టార్టింగ్ ఆఫ్ విత్ షాపింగ్. ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా వీళ్ళ నాన్న జస్ట్ ఒక 1 డే ముందు వెళ్ళి షాపింగ్ చేస్తారు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. రేపు బర్త్డే అంటే ముందు రోజు నైట్ వచ్చాము షాపింగ్కి. ఆల్రెడీ బర్త్డేకి రిలేటెడ్గా షర్ట్స్ అయితే మేము వైజాగ్ వెళ్ళినప్పుడే తీసుకున్నాము. బట్ దాని కింద ప్యాంట్స్ అండ్ కొన్ని నైట్ వేర్ ఇప్పుడు షాపింగ్ చేయడానికి వచ్చాము. నానా రెండు సేమ్ కలర్స్ సిమిలర్ గా ఉన్నాయని రెండు పీచ్ అయిపోయాయి కదా. ఈ మనిషితో షాపింగ్కి వెళ్తే సగం సేపు నవ్వుతూనే ఉంటాము. అండ్ బాయ్స్ షాపింగ్ నాకు ఎందుకో బోర్ కొడుతుందబ్బా. ఎంతైనా షర్ట్ ప్యాంటు, ఐదర్ టీ షర్ట్ షార్ట్స్, ఇవి తప్పించి ఇంకేముండవు కదా. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాడి కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి అన్నది ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఒక మగ్గు మీద వి అన్న అక్షరం కస్టమైజ్ చేపించామన్నమాట. ఈ గిఫ్ట్ రేపు కేక్ కటింగ్ టైంలో ఇద్దాం కదా అంటే ఒప్పుకోలేదు. అప్పటికప్పుడు ముందు రోజు రాత్రే గిఫ్ట్ ఇచ్చేశారు. బాగుందా? నచ్చిందా? చెప్పు థ్యాంక్ యూ. హగ్గు. వీళ్ళిద్దరూ ఎప్పుడు హగ్ చేసుకున్నా ఒకళ్ళు బీప్ మీద ఒకళ్ళు అలా కొట్టుకుంటారు. అది మరి వీళ్ళు ఎక్కడ చూసారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అంతే. ఎప్పుడు హగ్ చేసుకున్నా ఒకళ్ళు బీప్ మీద ఒకళ్ళు అలా కొట్టుకుంటారనమాట. సరే, ఇంకా అలా చిన్న సర్ప్రైజ్ అయిన తర్వాత రాత్రి పడుకునేసరికి మొత్తానికి కరెంటు పోయి అప్పుడు దాకా ఫుల్ ఎండలతో ఉన్న వైజాగ్ వాతావరణం కాస్త చల్లబడిపోయి ఉరుములు, మెరుపులు, గాలి, పెద్ద వర్షం అండ్ కరెంట్ కూడా పోయింది. నైట్ ఐ థింక్ ఆల్మోస్ట్ 11:45కి తీసిన కరెంటు మళ్ళీ మార్నింగ్ 4:30కి ఇచ్చారు. ఈడు వీళ్ళ నాన్న బాగానే పడుకున్నారు కానీ నాకేమో అస్సలు నిద్ర పట్టలేదు. చాలా తలనొప్పి వచ్చేసింది. సఫకేటింగ్గా అనిపించింది అనమాట. డోర్స్ ఓపెన్ చేస్తే ఎక్కడ దోమలు వచ్చేస్తాయా అని అదొక భయము. అలానే ఉన్నాము 4:30 వరకు. ఇంకిది ఆ నెక్స్ట్ డే అంటే June 3rd రోజు మార్నింగ్ అత్తయ్య వాడు లేవగానే తీసుకొచ్చి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చూసేయండి. బ్యాక్ ఎండ్లో నేను ఈ ఇయర్ వియాన్ బాబుకి గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేశానో షేర్ చేస్తాను. ఇది వియాన్ బాబుకి 8th బర్త్డే, అంటే 7 years కంప్లీట్ చేసుకుని 8th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాడు. చిన్నప్పుడు అంటే బొమ్మలతో ఆడుకుంటారు కదా, ఇంకా ఈ ఏజ్ వచ్చేసరికి బొమ్మల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. వీడైతే ఎక్కువగా అవుట్డోర్ గేమ్సే ఆడుకుంటున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను వీడికి ఏదైనా ప్లే స్టేషన్ కానీ లేకపోతే రిమోట్ కంట్రోల్ కార్స్ కానీ కొనిస్తే ఆడుకుంటాడు. కాకపోతే వాటి మీద నాకు ఇన్వెస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. ఒకటే బొమ్మ ఎక్కువ రేట్ పెట్టి కొనే కన్నా నెక్స్ట్ ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడికి ఇప్పుడు ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోని ఒక 8 గిఫ్ట్స్ లాగా తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. ఇంతకీ ఆ 8 గిఫ్ట్స్ నేనేం తీసుకున్నాను, అవి వీడికి ఎంతవరకు యూజ్ అయ్యాయో నేను ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. అవునట్టు చెప్పడం మర్చిపోయా, ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఏంటి అనేది మీరు ఇందాకే చూసారు కదా. ముందు రోజు నైట్ వాళ్ళ నాన్న ఒక కాఫీ మగ్ ఇచ్చారు వాడికి. వియాన్ బాబుకి మగ్స్ అంటే చాలా ఇష్టం. నేను వ్యాలంటైన్స్ డేకి వాడి కోసం ఒక మగ్గు తీసుకున్నాను. బట్ అది రీసెంట్గా కొమ్ము బాబు మా ఇంటికి వచ్చినప్పుడు పగలగొట్టేశాడంట. సో ఆ విషయం తెలిసిన తర్వాత వాడు చాలా బాధపడ్డాడు. బట్ ఏదైనా సరే అండి, ఏదైనా ఒక వస్తువు పోయిన వెంటనే మనం వాళ్ళకి కొనిచ్చేస్తే దాని వాల్యూ తెలియదు. అందుకనే నేను కొన్ని రోజులు ఆగి, ఇగోండి బర్త్డే ఎలాగనో వస్తుంది కాబట్టి సమయం సందర్భం రెండూ కలిసి వచ్చాయి. అందుకనే ఒక మగ్గు మీద వియన్ అక్షరం కస్టమైజ్ చేయించాను. అండ్ ఈలోపు అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే చాక్లెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వీడు కూడా రెడీ అయ్యి వచ్చి కొత్త బట్టలు వేసుకున్నాడు. అండ్ మన ఇంట్లో ఆచారం ఏంటంటే కొత్త బట్టలకి మంచిగా పసుపు రాస్తారు కదా. నేనైతే అంత ఫాలో అవ్వను, బట్ అత్తయ్య ఉంది కాబట్టి మంచిగా అవన్నీ ఫాలో అయింది. ఈలోపు అత్తయ్య తీసుకొచ్చిన స్వీట్స్ కూడా వాడికి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ ద కిచెన్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు ఇడ్లీ, దోశ బ్యాటర్ ఏవీ లేవు, వేయలేదు కూడా. అందుకనే సింపుల్గా ఉంటుందని ఉప్మా చేసి పెట్టేస్తున్నా. ప్యారలల్గా మధ్యాహ్నం లంచ్లోకి రసం కూడా పెట్టేశాను. ఈలోపు మన బుడ్డిది కూడా వచ్చింది. బుడ్డిదానికి ఈ మధ్య మేము బాగా అలవాటయ్యాము. చక్కగా దానికి ఆకలిస్తున్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తుంది అనమాట. ఏదైనా పెడితే తినేసి వెళ్తుంది. వియానేమో కాసేపు బుడ్డిదాంతో ఆడుకుంటున్నాడు. ఈలోపు అత్తయ్య ఒక పక్క ఉప్మాకి ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటే నేనేమో సేమియా ప్రిపేర్ చేస్తున్నాను.
నేను బొట్టు పెట్టుకుని నేను చిన్న చూపించు. ఇంకైతే సేమియా చేస్తూనే ఇంకో పక్క పూజ దగ్గరికి కూడా అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాను. వియాన్ బాబుతో దీపారాధన చేయిస్తున్నాను. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మమ్మీ నేను పెట్టేది చెప్పు. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. రివర్స్ ఇస్తున్నావు, ఇలా ఇవ్వాలి ఎప్పుడు. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల. లంపులు వేసుకొని దండం పెట్టుకో. ఇంకైతే చూసారు కదా, వియాన్ బాబు చేత ఇలా ప్రశాంతంగా పూజ చేయించాను. వాడు పూజ చేసే లోపు సేమియా కూడా రెడీ అయిపోతాను, తీసుకొచ్చి పూజలో పెట్టేశాం. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేలోపు ఉప్మా కూడా అత్తయ్య ప్రిపేర్ చేసేసింది. సో ఇప్పుడు వేడివేడిగా ఒకరి తర్వాత ఒకరికి సర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. దానికన్నా ముందు ఇట్స్ టైమ్ ఫర్ సమ్ బ్లెస్సింగ్ అనమాట. సో వాళ్ళ నాన్న నేను ఇద్దరం కలిసి బ్లెస్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు సేమ్ వియాన్ బాబు ఫస్ట్ బర్త్డేకి కూడా ఇలానే వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా అని చెప్పి ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నాను తెలుసా. బికాజ్ వియాన్ బాబు ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాను. అందుకనే నాకు వియాన్ బాబు ఎలానో ఈ ఛానల్ కూడా అంతే. కాబట్టి ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే ఆ ఇంట్రెస్ట్తోనే ఇప్పటి వరకు ఛానల్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సరే, ఇంకా మన ఛానల్ గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ మా ఊర్లో ఉన్న దుర్గాలమ్మ టెంపుల్కి బయలుదేరాము. ఎవరు భద్రా బాబు? ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ క్లోజ్లో ఉంది. యాక్చువల్గా అయితే జూన్ 3 రోజు అమ్మవారికి ఇక్కడ వార్షికోత్సవం చేస్తారు. కాకపోతే అది కూడా ఇప్పుడు అయితే మంగళవారం కానీ లేకపోతే లక్షవారం కానీ చేస్తూ ఉంటారంట. ఈ సంవత్సరం జూన్ 3 బుధవారం వచ్చింది కాబట్టి ఆ ముందు రోజు అంటే మంగళవారం రోజే ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడం కావచ్చు, సారీ పెట్టడం కావచ్చు నిన్న చేశారనమాట. కానీ నేను రావడానికి కుదరలేదు. సో ఇక్కడ డెకరేషన్ అంతా ముందు రోజు చేసిందే. నేను నిన్న రాలేదు కాబట్టి ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామేమో అనుకున్నా. కాకపోతే ఈయన మళ్ళీ మా ఊరి బస్ స్టాండ్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్లారనమాట. అక్కడికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ ఆ టెంపుల్ ఎంత బాగుందో మీరు కూడా చూడండి. ఓకే, టెంపుల్ లోపల చాలా అందంగా ఉంది కదా. నేనైతే ఈసారి కొంచెం హడావిడిగా ఉండబట్టి ఎక్కువసేపు ఉండలేదు. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయాలి అనిపించింది. ఇంకా మేము ఇంటికి వచ్చేలోపు డాడీ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా డాడీ వస్తూ వస్తూ వాడి కోసం స్వీట్ తీసుకొచ్చి బర్త్డే విషెస్ చెప్పారు. ఇంకా వియాన్ని ఇంట్లో డ్రాప్ చేసేసి నేను మా హస్బెండ్ ఫస్ట్ చికెన్ తీసుకురావడానికి వెళ్ళాము. ఎందుకంటే ఈవినింగ్ ఒక చిన్న గ్యాదరింగ్ లాగా ప్లాన్ చేసుకున్నాము. సో దానికి ఫుడ్ అంతా నేనే ఇంట్లో కుక్ చేస్తానని చెప్పాను. ఎక్కువ వెరైటీలు పెద్ద హడావిడిగా అయితే ఏం చేయట్లేదు. ఇంతకీ ఏం కుక్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ప్రస్తుతానికి చికెన్ ఇంట్లో ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ గాజువాక బయలుదేరాము. ఇదంతా లాస్ట్ మినిట్ షాపింగ్ అనమాట. నేను ఆల్రెడీ మా ఆయనకి చెప్పా, ముందే అన్ని అరేంజ్ చేసుకుందాం కదా అన్న అంటే, టైం ఉంది కదా ఇప్పుడు చూద్దాంలే తర్వాత చూద్దాంలే అంటారే కానీ ఏంటో అండి నో చెప్పరు. కానీ ఇప్పుడు చూద్దాం తర్వాత చూద్దాం సరే చేద్దాంలే అలా ఏదో ఒకలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్కి ఇంకా ఈవినింగ్ పార్టీ అంటే అప్పటికప్పుడు మధ్యాహ్నం వెళ్ళి పేపర్ ప్లేట్స్, డెకరేషన్ సామాన్లు, చాక్లెట్స్, స్నాక్స్ ఇవన్నీ అప్పటికప్పుడు షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళి
అండ్ ఆ ఓల్డ్ గాజువాకలో రోడ్స్ ఏంటండి బాబు, అటు ఇటు రోడ్డు ఉంటుందంట, మధ్యలో పార్కింగ్ అంట. అదేమో చిన్న చిన్న గలీలాగా అనిపిస్తుంది నాకు. మొత్తం ఒక దగ్గర కార్ పార్క్ చేసుకొని తిరిగి వచ్చేసరికి పిచ్చెక్కిపోయింది, తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే మధ్యలో ఆగి కొంచెం కోకోనట్ వాటర్ తాగేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు నేను నైట్ డిన్నర్కి వంట స్టార్ట్ చేయాలి. ఇంతకీ ఏం కుక్ చేస్తున్నాను, ఈవినింగ్ బర్త్డే పార్టీ ఎలా జరిగిందో రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, కమెంట్ చేయడము, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.